ఇందులో దాదాపుగా ఈ ఎన్ఆర్ఈజీఎస్ చట్టంలో 266 రకాల పనులకు అవకాశం ఉంది అధ్యక్ష. కానీ ఇందులో కొన్ని రకాల లిమిటేషన్ కూడా చేయడం జరిగింది. అదే కాకుండా మనము అప్పటి నుంచి బడ్జెట్ చూస్తే 2006 నుంచి బడ్జెట్లో టోటల్ సెంట్రల్ బడ్జెట్లో 4% ఈ ఉపాధి హామీ చట్టం కింద నిధులు కేటాయించారు. అడిగిన వాళ్ళందరికీ పనులు కల్పించేది. ఒకవేళ పని కల్పిన పరిస్థితిలో వాళ్ళకు కొంత వేతనాన్ని జీవన భృతిని కూడా కల్పించే విధంగా ఆ చట్టంలోనే ఉంది అధ్యక్ష. కానీ ఈరోజు ఉన్నటువంటి చట్టంలో మరి లాస్ట్ ఇయర్ బడ్జెట్లో చూస్తే మన తెలంగాణ రాష్ట్రానికే 12 కోట్ల పైన పని దినాలు ఉంటే అంతకుముందు లాస్ట్ ఇయర్లో కేవలం 6 కోట్ల పని దినాలే ఇచ్చారు. ఈరోజు మరి కేంద్రం చెప్పే దాంట్లో చాలా అద్భుతంగా 125 రోజులు అని చెప్తున్నారు. కానీ 125 రోజులలో ఏముందంటే 50 రోజులు 40-60 నిష్పత్తి 40 కేంద్రం 60% పనులు భరిస్తే మనం 40% అన్నప్పుడు కేంద్రం మీద పడే భారం కేవలం 75 రోజుల పనికే వాళ్ళు డబ్బులు ఇస్తుంటారు. రాష్ట్రము ఖచ్చితంగా 50 రోజులకు పని కల్పించాలి పూర్తిగా. కానీ అంతకుముందు 100 రోజులు కేంద్రమే భరించేది. అట్లా బడ్జెట్ కూడా ఈరోజు అందులో కేటాయింపులలో తగ్గించారు. పూర్తిగా 1.37% బడ్జెట్ కేటాయించారు మొన్నటి దాంట్లో. దాంతో మనకు 12 కోట్ల పని దినాలు కావాల్సిన స్థానంలో 6 కోట్లకు తగ్గించడం జరిగింది. మనము ఎన్ని పని దినాలు పెంచినా ఆడ బడ్జెట్ లేదు, ఉపాధి కల్పించడానికి ఆడ పని దినాలు లేవు. పని దినాలు లేనప్పుడు అదేవిధంగా ఈరోజు మరి 100 రోజులు అంటే వ్యవసాయ కూలీలకు కూడా హాలిడే ప్రకటించాలి అంటున్నారు. ఈరోజు దాని మూలంగా మరి మళ్ళీ వ్యవసాయ కూలీలంతా పట్టణాలకు వస్తారు. అప్పుడు అక్కడ కూలీ దగ్గర కోసం కూడా వాళ్ళు బేరమాడే శక్తి కూడా ఉండదు. ఒక వెట్టి చాకిరిలాగా అయిపోతుంది. మళ్ళీ ఇప్పుడేమో ఉపాధి హామీతో ఒక హక్కులాగా వచ్చింది. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి ఆల్ పార్టీ సోదరులందరూ కూడా ఆలోచించి ఈరోజు ఇవాళ ఈ బిల్ అనేది పేదలకు ఉపాధి హామీ చట్టం పాత చట్టం ఏదైతుందో ఆత్మగౌరవాన్ని ఇచ్చింది, ఆర్థిక డెవలప్మెంట్ ఆర్థిక ఎదుగుదలకు ఇచ్చింది, గ్రామాలలో మౌలిక సదుపాయాల కల్పన కోసం ఉపయోగపడ్డది. ఇలా ఎలాంటి రాష్ట్రాలతో ఎలాంటి సంప్రదింపులు లేకపోవడం మూలంగా ఇవాళ మా అనుమతితోటి మీ గంజి మీ గడక మీ ఏమన్నా తినుండు, కానీ మా అనుమతితోటి తినుండడం కరెక్ట్ కాదు సార్. ఇప్పుడు మీరు అనుమతిస్తున్నారు, కానీ మీరు ఫండ్స్ ఇచ్చి పూర్తిగా ఫండ్స్ ఇచ్చి ఇవన్నీ అమలు చేయండి అంటే రాష్ట్రాలు కూడా ఆమోదిస్తాయి. కానీ మీరు భారం మా మీద మోపి ఇది మీరు అమలు చేయండి అంటే ఇది ఎంతవరకు కరెక్టు? కాబట్టి ఖచ్చితంగా ఈ యొక్క కొత్త చట్టాన్ని మరి ప్రభుత్వం వెనుకకు తీసుకోవాలి, కేంద్ర ప్రభుత్వం అని ఈ యొక్క చర్చా వేదికను ప్రవేశపెట్టే అవకాశం కల్పించినందుకు ధన్యవాదాలు. అందరూ ఎమ్మెల్సీ సోదరులు ఆల్ పార్టీస్ అందరూ కూడా పాత ఏదైతే మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ చట్టం ఉందో అది చాలా పేదలకు 15 కోట్లకు పైగా మరి జనాలకు ఉపయోగపడుతుంది. కరోనా టైంలో అదనంగా పట్టణాల నుంచి వలస వచ్చి పల్లెలకు పనులు చేసుకోవడానికి ఈ చట్టం ఎంతో ఉపయోగపడ్డది. అడిగిన వాళ్ళకి అందరికి కూడా పనిచ్చినటువంటి చట్టం కాబట్టి దాన్ని అందరూ ఆమోదించే రకంగా ఈ చర్చలో పాల్గొంటే బాగుంటుందని నా యొక్క విజ్ఞప్తి అధ్యక్ష. ధన్యవాదాలు. ఓకే, తీన్మార్ మల్లన్న గారు. నౌ డిస్కషన్ ఆన్ ద షార్ట్ డిస్కషన్. తీన్మార్ మల్లన్న గారు. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పైన స్వల్పకాలిక చర్చ జరుగుతూ ఉంది. అంటే ఇది అయిపోయినటువంటి పథకం పైన మనం ఇక్కడ చర్చ చేసుకుంటున్నాం సార్. అయితే ఇప్పుడు సభలో అందరికి సర్క్యులేట్ చేసినారు సార్. దీంట్లో ఇది మీరు దీని మీద ప్రత్యేక దృష్టి పెట్టాలి సార్. ఇందులో కొన్ని పదాలు అసలు ఎవరికి అర్థమయ్యే పదాలు కూడా లేవు సార్. ఇలా ఏకీకృత, సమీకృత, ఏమో రకరకాల పదాలు ఉన్నాయి. ఇవి సభ్యులకు కూడా అర్థం కావు సార్. చదవడానికి ట్రాన్స్లేషన్ కష్టంగా ఉంటే మనకు అధికార యంత్రాంగం ఉంది కదా, వాళ్ళు చూసుకోవాలి కదా. ఇది అసలు ఏది మన గతంలో సాధారణమైనటువంటి భాషలో ఇది సమాజానికి అర్థం కావాల్సినది సార్. ఇది ఎలా అంటే ఇక్కడ వికసిత గ్రామ పంచాయతీ ప్రణాళికల ద్వారా చేపట్టవలసిన సమీకృత పనులతో పాటు ఇవన్నీ పదాలు పాపం మా అక్కనే కాదు సార్, ఆ ప్లేస్లో నేనున్నా తడబడతాయి అన్నీ. ఆ పరిస్థితి ఉంది. చదువుతాం, అక్షరాలు చదవకపోతే ఏం చేస్తాం కానీ
సో ఇంకా సులభంగా అర్థం కావాల్సినటువంటి అవసరం ఉంది ఈ సమాజానికి. ఈ కాపీ మొత్తం అర్థం కావాల్సినటువంటి అవసరం ఉంది. సరే, ఇక్కడ ఇవాళ మనం ఇక్కడ చర్చ పెట్టుకున్నాం సార్, స్వల్పకాలిక చర్చ. ఉపాధి హామీ పథకం అసలు దాని లక్ష్యం ఏంది, దాని ఉద్దేశం ఏంది, ఎందుకోసం ప్రవేశపెట్టినారు సార్? మన్మోహన్ సింగ్ గారు సార్ ప్రధానమంత్రిగా ఉన్నటువంటి సమయంలో ఇటువంటి గొప్ప చట్టాలు, గొప్ప ప్రజా ప్రయోజితమైనటువంటి ఎన్నో చేశారు సార్. అందులో రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ కావచ్చు, రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ కావచ్చు, ఇది ఈ ఉపాధి హామీ చట్టం ఏదైతే ఉందో సార్, ఫుడ్ సెక్యూరిటీ బిల్ ఏదైతే ఉందో సార్, ఇది 2005లో పెట్టినట్టున్నారు, 6 నుంచి అమలైనట్టుంది సార్. ఇది అప్పటి నుంచి ఇప్పటి వరకు సార్. ఒకప్పుడు ఎట్లా ఉండే అంటే సార్, గ్రామీణ ప్రాంత వాతావరణము వెలేస్తే నీకు పని ఏం చేసుకుంటావో చేసుకో అంటే పస్తులు పండాల్సిన రోజు నుంచి నువ్వు ఇయ్యకపోయినా సరే నేను కరువు పనికి పోయినా బతుకుతా అనేటువంటి ఒక మాట ప్రజల్లో వినిపించేది సార్. కనీసం కరువు పని చేసుకొని బతుకుతాను, కరువు పని అంటారు సార్ ఇప్పటికి కూడా. ఇది మనం పెద్ద పేర్లునే కానీ ఊర్ల పండి ఇప్పుడు ఏడికి పోతున్నా అంటే కరువు పనికి పోతున్నా అంటారు. అలాంటి కరువు పనికి పోతే ఒక ధైర్యం సార్, ఏమీ లేని వాళ్ళకి నా కోసం ఒకటి ఉన్నది అనేటువంటి ఒక ధైర్యం అప్పుడున్నటువంటి యూపీఏ గవర్నమెంటు, అప్పుడున్నటువంటి ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారు ఆ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి గొప్ప చట్టం సార్. ఆ ప్రభుత్వం నిజంగా ఈ దేశంలో ఉన్నటువంటి పేదవాళ్ళ కడుపులోకి తొంగి చూసి చట్టాన్ని తెచ్చింది సార్. ఎస్ సార్, అంతవరకు కరెక్ట్, బాగుంది. ఆ తర్వాత యూపీఏ గవర్నమెంట్ అప్ టు 2014 వరకు, ఆ తర్వాత వచ్చినటువంటి నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం మొన్నటి వరకు ఏ ఇబ్బంది లేకుండా చట్టాన్ని యథాతథంగా కొనసాగించింది సార్. కొనసాగించినటువంటి సందర్భంలో ఏమీ ఇబ్బంది లేదు సార్. కానీ కొన్ని మార్పులు చేస్తూ వాళ్ళు రామ్జీ పేరు మీద కొన్ని తీసుకొని వచ్చినారు సార్. పేరు మార్చుకుంటే కూడా ఇబ్బంది లేకుండే సార్, ఎందుకంటే నరేంద్ర మోడీ గారు ఇప్పటికే ఎన్నో పేర్లు మార్చిరు, ఎన్నో పథకాల పేర్లు మార్చిరు. ఇందిరా ఆవాస్ యోజన పథకాన్ని తీసుకుపోయి ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకంగా మార్చిరు. రాజీవ్ గాంధీ గ్రామీణ విద్యుత్ కారణ యోజన తీసుకుపోయి దీన్ దయాళ్ ఉపాధ్యాయని ఆ పేర్లని ఇట్లా దాదాపు ఒక 28-30 పేర్లు మార్చారు సార్. ఈ పేరు మార్చినా కూడా 30 పేర్లు మార్చారు సార్ మొత్తం. ఈ పేర్లు మార్చినా కూడా మాకేం ఇబ్బంది లేకుండే సార్, మా వర్గాలకేం ఇబ్బంది లేకుండే. ఎందుకంటే పేరు ఏదున్నా సరే సార్, పథకం ద్వారా మా తలరాత మారాలనుకున్నాం, కానీ పేర్లు మారిస్తున్నంత మాత్రాన మా తలరాత మారుతుందని కేంద్ర ప్రభుత్వం అనుకోవడము, తద్వారా మాకేదో ఇప్పుడు మహాత్మా గాంధీ గారి పేరు తీసేసి నరేంద్ర మోడీ గారి పేరు పెట్టుకున్నా మాకు వచ్చేదేం లేదు సార్ దీంట్లో. కానీ పథకంలో జరిగినటువంటి మార్పులు ప్రమాదకరంగా ఉన్నాయి. ఈ పథకంలో జరిగినటువంటి మార్పులు సార్, 60-40 రేషియో అనేది ఈ దేశంలో అన్ని రాష్ట్రాలకు కాదు సార్, మళ్ళా అన్ని రాష్ట్రాలకు కాదు, ఈశాన్య రాష్ట్రాలకు ఒక విధానం, యూనియన్ టెరిటరీస్ ఏవైతే ఉన్నాయో చండీగఢ్ కానీ లక్షద్వీప్ కానీ ఆ తర్వాత ఇవన్నిటి కూడా ఈ కేంద్రపాలిత ప్రాంతాలు ఏవైతే 100% పెడతా ఉన్నది అక్కడ 100%. ఇక ఈశాన్య ప్రాంతాల్లో ఉన్నటువంటి రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో సార్ అక్కడ 90-10 రేషియోలో పెడతా ఉంది. ఇక్కడికి వచ్చేసరికి ఏ ప్రాంతంలోనైతే ఎక్కువ మంది ఎస్సీ ఎస్టీ బీసీలు ఈ పథకం పైన ఆధారపడి బ్రతుకుతూ ఉన్నారో వాళ్ళ నోట్లో మట్టి కొట్టినట్టుగా, అసలు వీళ్ళతో మాకు సంబంధం లేదన్నట్టుగా మేము 60% ఇస్తాం, మీ కర్మ అది సార్. ఒకప్పుడు ఈ పథకంలో కూడా చాలా రకాల కొర్రీలు పెట్టినారు సార్. మళ్ళీ దాంట్లో అనేకమైనటువంటి కొర్రీలు కనిపిస్తూ ఉన్నాయి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యం ఓకే సార్, ఉండాల్సిందే. మన ప్రభుత్వం కూడా అట్లాంటిదే. కేంద్రము ఆ తర్వాత రాష్ట్ర ప్రభుత్వాల బాధ్యత ఉంటుంది. ప్రజలను కూడా కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వానికి పన్నులు కడతా ఉన్నాం. మీరు ఎక్కడి నుంచి ఖర్చు పెడతారనేది మాకు కాదు, కానీ బాధ్యత నుంచి తప్పుకోవడం అంటే సార్, ఇప్పుడు ఉపాధి హామీ కూలీ పనులకు సంబంధించినటువంటి నిధుల షేరింగ్ ఏదైతే ఉందో దాని నుంచి నువ్వు 100% నుంచి 60కి తీసుకున్నావు అంటే బాధ్యత నుంచి తప్పుకుంటున్నట్టు కదా. కేంద్ర ప్రభుత్వం తన బాధ్యతను విస్మరిస్తూ ఉంది. ఈ దేశంలో ఉన్నటువంటి పేదల పట్ల ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ కరువు పని పోయేటోళ్ళ నెత్తి మీద ఇప్పుడు పిడుగుపడ్డట్టు అయిపోయింది సార్. వాస్తవానికి రాష్ట్రాల ఆర్థిక పరిస్థితే బాగాలేదు సార్.
రాష్ట్రాల ఆర్థిక పరిస్థితి బాలేదు. ఇప్పుడు రాష్ట్రాలు మండికేయా మేము ఏమని కేంద్రం చెప్పడంతో అసలు ఈ కరువు పని ఉంటుందా ఉండదా ఇత్తడితో అయిపోయిందా? సరే, దాని గురించి మాట్లాడే కంటే ముందు సార్, ఇక్కడ ఈ పథకంలో చాలా బాధాకరమైనటువంటి అంశం ఏంటంటే సార్, 2006 నుంచి 2014 వరకు అంటే యూపీఏ గవర్నమెంట్ హయాంలో అప్పుడున్నటువంటి ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉండే ఆ హయాంలో పెట్టినటువంటి ఖర్చులు, మనం చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ఇవన్నీ చూస్తూ ఉన్నాం సార్. 2006 నుంచి 14 వరకు, ఆ తర్వాత 2014 నుంచి 26 వరకు సార్. అంటే మనం ఖర్చు పెడుతుంది ఒకే విధానంలో కనిపిస్తూ ఉంది. ఖర్చు పెడుతుంది ఒకే విధానంలో ఖర్చు పెడతా ఉన్నాం. అంటే కరువు పని నుంచి, కరువు పని లేకపోతే ఈ రాష్ట్రంలో ఈ దేశంలో ఎస్సీ ఎస్టీ బీసీలు బ్రతికే ఛాన్సే లేదని నివేదిక చెప్తా ఉంది. కరువు పని లేకపోతే బతికే ఛాన్సే లేదు, వేరే మార్గమే లేదు. మేము అదే 2006లో ఉన్న పేదరికంలోనే ఉన్నారు ఈ ప్రజలు అనేది ఈ నివేదిక చెప్తున్నటువంటి మాట సార్. మరి ఇంతమంది 90% మంది ప్రజలు ఆధారపడి బ్రతుకుతున్నటువంటి ఈ స్కీమ్లో మార్పులు తీసుకొచ్చేటువంటి సమయంలో సార్, ఈశాన్య రాష్ట్రాలకు ఒక విధానం, అక్కడ బతుకుతుంది పేదవాడే సార్, ఇక్కడ బతుకుతుంది పేదవాడే. నీకు దాద్రా నగర్ హవేల్లో బతుకుతుంది ఆయనే, అండమాన్లో బతుకుతుంది కూడా అట్లాంటి పేదవాడే. ప్రాంతాన్ని బట్టి పేదరికం మారుతుందా సార్? ఎక్కడైనా ఎవరికైనా కడుపు ఒక్క తిరిగినే ఉంటుంది, ఆకలి ఒక్క తిరిగినే అవుతుంది సార్. కానీ రాష్ట్ర ప్రభుత్వం ఇందులో 40% నిధులు కావాలనే కొర్రి పెడుతూ కేంద్ర ప్రభుత్వం బాధ్యత నుంచి తప్పుకోవడం అంటే ఈ రాష్ట్రాన్ని, మరి ముఖ్యంగా ఈ రాష్ట్రంలో బతుకుతున్న మెజారిటీ ప్రజలను అనాథలం చేయడం కోసం ఈ బిల్లు తీసుకొచ్చింది సార్ కేంద్ర ప్రభుత్వం. అలాగే సార్, ఇదే వ్యవహారాల్లో సార్ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఒక మాట చెప్పింది సార్. మేడం మంత్రి గారు చెప్పారు 125 రోజుల పని దినాలు. ఇప్పుడు భారతీయ జనతా పార్టీని అడిగితే మేము 125 రోజుల పని దినాల్ని మీకు ఇస్తా ఉన్నాం, గతంలో 100 రోజుల పని దినాలు ఉండే అని చెప్తా ఉన్నాడు సార్. 125 రోజులు రావడం సంతోషమే సార్, మాకు ఇబ్బంది ఏం లేదు. 125 రోజులు పని దినాలు రావాల్సిందే, ఇంకో 50 వచ్చినా కూడా మాకేం అభ్యంతరం లేదు. కానీ నువ్వు 100కు 100 రోజులు పని దినాల డబ్బులు కట్టించేటువంటి ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం, ఇవాళ రాష్ట్రాల మీదకి ఆ భారాన్ని నెట్టి 125 రోజులలో 75 రోజులు మేము కడతాం, 50 రోజులు రాష్ట్ర ప్రభుత్వం కట్టరు. ఇది చెప్తున్నటువంటి మాట సార్. 100కు 100 అప్పుడు వాళ్ళే ఇచ్చేసారు. ఇది కొద్దిగా క్లియర్గా సమాజానికి అర్థమయ్యే భాషలో చెప్పాలంటే సార్, ఒక మహిళ కరువు పనికి పోతే 30 రోజులు కరువు పనికి పోతే, లేదంటే ప్రతిరోజు ఒక 300 రూపాయలు వస్తాయి, 300 రూపాయలు పెట్టుకో. 125 రోజుల పని చూపించినాం అనుకో, దాదాపు ఒక 37,500 రూపాయల దాకా ఖర్చు అవుతుంది అనుకుంటా. 37,500 రూపాయలు ఆ 125 రోజులలో ఆ కూలి పని చేసినటువంటి మహిళకి ఇవ్వాలి. దాంట్లో గతంలో 30,000 రూపాయలు ఉండే, ఆ 30,000 రూపాయలను కేంద్రం ఇచ్చేది, ఇప్పుడు 30,000 నుంచి దాదాపు 22,500కు తగ్గించుకుంది కేంద్రం. 22,500కు తగ్గించుకొని 15,000 రూపాయలు ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాలి, మిగతా 22,500 రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఇస్తుంటే, అంటే ఒక్కొక్క మనిషి మీద 7-8,000 రూపాయలు మిగిలించుకుంటున్న ప్రభుత్వం సార్ కేంద్ర ప్రభుత్వం. మాకు పని దినాలు పెంచినవు. ఇంకా దీంట్లో చాలా విచిత్రంగా ఉన్నాయి సార్. ఏంది, వ్యవసాయ సీజన్లో వ్యవసాయ కూలీలు దొరకాలన్నట్టు. ఎవరికి సార్? వ్యవసాయ గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయ కూలీలు. సార్ తమరు కూడా వ్యవసాయదారులు సార్, మీ బాయికాడ్ ఏంటన్నా ఇప్పుడు కలుపు తీసేటోళ్ళు కానీ, నాటేసేటోళ్ళు కానీ, లేకపోతే వరికోత కోసేటోళ్ళు కానీ ఉన్నారు సార్. మొత్తం యంత్రంతోటే కదా పని అంతా యంత్రాలతోనే జరుగుతూ ఉంది. ఇప్పుడు నాటేసే యంత్రాలు వచ్చినాయి, కోత కోసే మిషన్లు వచ్చినాయి, ఆన్నే ఏది బాయికాడికే వచ్చి చేస్తూ ఉన్నాయి, కలుపు జల్లేటి అవే ఉన్నాయి. మొత్తం వ్యవసాయ కూలీలే లేకుండా పోయింది. మొత్తం యాంత్రీకరణ జరిగిన తర్వాత నీకు వ్యవసాయ కూలీల లబ్ధి కోసం 60 రోజులు రిస్ట్రిక్షన్ ఎట్లుంటుంది? ఇది అంటే క్రమంగా కేంద్ర ప్రభుత్వం
ఈ పథకాన్ని నిర్వీర్యం చేయాలనేటువంటి ప్రణాళికలో ఉంది. ఈ పథకాన్ని ప్రజలకు మరీ ముఖ్యంగా గ్రామీణ ప్రాంత ప్రజలకు దూరం చేయాలనేటువంటి ఆలోచనతో ఉన్నట్టుగా అనిపిస్తా ఉంది సార్. ఇక్కడ సార్ మరి కేంద్ర ప్రభుత్వం బాధ్యతనేనా? రాష్ట్ర ప్రభుత్వం మంత్రి గారు కూడా ఇక్కడే ఉన్నారు. మనము మొన్నటి వరకు సార్ 2024 వరకు తెలంగాణ రాష్ట్రంలో 32 జిల్లాల్లో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం నడిచింది. 32 జిల్లాల్లో. మరి ఇప్పుడు 31 జిల్లాలకి ఎందుకు వచ్చింది? ఇంకో జిల్లా ఎటు పోయింది? ఇంకో జిల్లాను అర్బనైజ్ చేసిరు మీరంతా. ఇంకో జిల్లాను గ్రామాలను తీసుకుపోయి మున్సిపాలిటీలు చేస్తే ఆ మున్సిపాలిటీల ప్రాంతంలో గ్రామీణ ఉపాధి హామీ పథకం వర్తించదు. సో ఇట్లా కేంద్ర ప్రభుత్వం బాధ్యతనే అంటలేము, రాష్ట్ర ప్రభుత్వం కూడా కొంత బాధ్యత వహించాల్సినటువంటి అవసరం ఉంది. ఈ పథకంలో ఉన్నటువంటి లోటుపాట్ల మీద కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తేవాల్సినటువంటి అవసరం ఉంది. పథకం పేరు ఏదనేది మాకు అభ్యంతరం లేదు సార్. పథకాల పేర్లు మారితే కాదు సార్, మా తలరాత మారితే మాకేమో ఆనందం. ఇక్కడ ఈ పథకం ద్వారా రాష్ట్ర ప్రభుత్వాల మీదకి భారం వేసి మాది మేము ఇచ్చేసినాం షేరు, ఇవ్వకపోతే మిగతాదంతా వాళ్ళ బాధ్యత అనేటువంటి పరిస్థితి సార్. సార్ కేంద్ర ప్రభుత్వాన్ని ఎన్ని పొరపాట్లు ఉన్నాయి, ఇంప్లిమెంటేషన్ దగ్గర రాష్ట్ర ప్రభుత్వానికి కూడా అన్నీ ఉన్నాయి సార్ ఇక్కడ. కాబట్టి ఈ తెలంగాణ రాష్ట్రంలో 100% మంది ప్రజల జీవనాధారంగా ఉన్నటువంటి ఈ పని ఏదైతే కరువు పని ఉందో దీన్ని పాత పద్ధతిలో కొనసాగించే విధంగా లేదు అంటే ఈశాన్య రాష్ట్రాలకు వర్తిస్తున్నటువంటి విధానంలో మనకన్నా వర్తించే విధంగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని పక్షాలు కృషి చేయాలి. భారతీయ జనతా పార్టీకి ఎక్కువ బాధ్యత ఉంది. ఈ జాతీయ ఉపాధి హామీ పథకం ద్వారా సో కొత్తగా ఏడన్నా ప్రభుత్వాలు వస్తే దేశం ముందుకు పోతున్నటువంటి క్రమంలో రూపాయి అంటే ఇంకొక రూపాయి యాడ్ చేసి పేదలకు సాయం చేయాలి, కానీ పేదోళ్ళ తలలో ఉన్నటువంటిది గుంజుకపోయేటువంటి పథకం లెక్కనే కొత్త ప్రభుత్వం, కొత్త స్కీమ్ లాగా కనిపిస్తా ఉంది సార్.